నిన్న జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా బీహార్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు కావడం జరిగింది. ఒకవైపు బీహార్లో ఎన్డీఏ కూటమి, దానిలో ముఖ్యంగా బీజేపీ జయకేతనం ఎగురవేయగా, ఇటు జూబ్లీహిల్స్లో మాత్రం డిపాజిట్ దక్కించుకునే పరిస్థితి కనబడతా ఉంది. సో నిన్న చాలా పెద్ద ఎత్తున దాదాపు అందరూ ఏమనుకున్నారు, 10,000 20,000 మెజారిటీ వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా 25,000 దగ్గరలో మెజారిటీ రావడం జరిగింది నవీన్ యాదవ్కి. సో ఇది 100% ప్రజా తీర్పుగానే మనం చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది రిగ్గింగ్ అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు. కానీ ఇక్కడ మాగంటి సునీత కూడా నిన్న చాలా చెప్తా ఉంది, రౌడిజం చేసిర్రు, రిగ్గింగ్ చేసిర్రు అని చెప్తా ఉంది, డబ్బులు వంచిరని చెప్తా ఉంది. మరి వీళ్ళు వంచలేదా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డబ్బులు వంచిరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా డబ్బులు వంచిరు, బీజేపీ వాళ్ళు కూడా డబ్బులు వంచిరు. అందరూ డబ్బులు వంచిన తర్వాత మీరు డబ్బులు వంచి ఓట్లు వేసుకొని చెప్పి ఎట్లా అంటారు? మాగంటి సునీతకు రాజకీయం తెలియదు కావచ్చు, అదే తెలియదనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏంటంటే ఓడిపోయిన దానిలో ఉంది కాబట్టి ఏదో ఒకటి ఆరోపణలు చేయ కాబట్టి చేస్తూ ఉన్నది. సో ఆమెకు రాజకీయ అవగాహన శూన్యం. అయితే విషయం ఏంటి అంటే కేటీఆర్ ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే మాగంటి సునీతను అసలు అభ్యర్థిగా ఉంచి కూడా కనీసం ఆమెను మాట్లాడించకుండా కేవలం ఒక మోనోపోలీ తోటి కేటీఆర్ తనే అభ్యర్థి అయినట్టు ప్రచారం చేయడం కూడా తగదు. ఎందుకంటే అభ్యర్థిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అప్పుడే కదా సమస్యలు ఏంటో తెలుస్తుంది. ఈరోజు మీరు మీ చాటున ఆమెను అభ్యర్థిగా పెట్టడం ఈరోజు ప్రజలకు నచ్చలేదు. వాస్తవంగా ప్రజలకు ఒక భరోసాని ఇచ్చేటువంటి నాయకుడు కావాలి. ప్రచారంలో కేటీఆర్ ఈరోజు ఉంటాడు, రేపు జూబ్లీహిల్స్ ప్రజలకు ఏమన్నా జరిగితే ఎవరు కేటీఆర్ వచ్చి నిలబడతాడా? నిలబడాడు కదా. ఎక్కడో చేవేలలో బస్సు ప్రమాదం జరిగితే పోనటువంటి సన్నాసి కేటీఆర్ కదా. మరి అలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక అవగాహన రాదా? ప్రజలు తెలివి తక్కువలని అనుకోవడం ఈరోజు కేటీఆర్ యొక్క మూర్ఖత్వం. నిజంగా కేటీఆర్ మారాలి, మారకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదో ఊహించుకుంటారు, మేమే తోపులము, మేమే తురుంకార్లము అని ఊహించుకుంటారు. దయచేసి ఆ పొగరు, ఆ బలుపు అని తగ్గించుకుంటే మంచిది. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. కేటీఆర్ నువ్వు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమా అనేది విధంగా ఈరోజు అబద్ధం అనే విధంగా ఈరోజు ప్రజలు తీర్పిచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మారకపోతే కష్టం. ఇప్పటికైనా కేటీఆర్ నీ వల్ల రాజకీయం, తెలంగాణ రాజకీయం రాదు. నీకు తెలంగాణ రాజకీయం రాదు. బీఆర్ఎస్ పార్టీ నడిపేటువంటి సత్తా లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నడిపే సత్తా హరీష్ రావుకే ఉన్నది. హరీష్ రావుకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుంది. లేదంటే మాత్రం 100% బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావనే 100%. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా హరీష్ రావు ఈరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కువ, అంటే జీరో నుంచి హీరోగా రావడం జరిగింది. జీరో నుంచి తన జర్నీ స్టార్ట్ చేసిండు. ఎక్కడ ఎవరు మన కేసీఆర్కు పిఏగా దాదాపు 1990s నుంచే కేసీఆర్కు పిఏగా పనిచేసుకుంటూ రావడం జరిగింది. సో ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యేగా, తెలంగాణ రాష్ట్రంలో గతంలో మంత్రిగా 10 సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది. సో చాలా కీలకంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర చాలా కీలకం. కేసీఆర్ కంటే కూడా హరీష్ రావు పాత్ర చాలా కీలకం. ఎందుకంటే హరీష్ రావు ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సినారియోలో, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నటువంటి, ఎక్కడో మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి సిర్పూర్ కాగజ్ నగర్ కావచ్చు, దానికి అక్కడ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తితో కూడా టచ్లో ఉండగలడు. అంత నెట్వర్క్ బిల్డ్ చేసిండు. కంప్లీట్ ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా ఎక్కడ ఏ సమాచారం తెలుసుకోవాలంటే అది హరీష్ రావు వల్ల సాధ్యమవుతుంది. అంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేయగలిగినది వాస్తవం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా జీరో నుంచి హీరో అయిండు. ఆయన జర్నీ అసామాన్యం. వీళ్ళిద్దరి జర్నీ మామూలు జర్నీ కాదు. ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ, వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలు వినియోగించుకుంటూ, వాళ్ళ జర్నీలో ఎన్నో రకాల ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా ఈరోజు ఒక స్థాయికి రావడం జరిగింది. సో ఈ కోవలకే ఈటెల రాజేందర్ వస్తాడు. సో ఇప్పుడు హరీష్ రావు గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇటు ఈటెల రాజేందర్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఈటెల రాజేందర్ కూడా 2002లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 2004లో ఎమ్మెల్యే నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన జర్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఆయన కూడా కింది నుంచి జీరో నుంచి హీరోగా కావడం జరిగింది. అదేవిధంగా
ఇంకొక పేరు కూడా మనం గుర్తు చేసుకోవాలి. సరే అవునన్నా కాదన్నా బండి సంజయ్ కూడా ఒక కీలకమైనటువంటి రోలే. బండి సంజయ్ కూడా ఒక కార్పొరేట్ స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రి స్థాయి దాకా పోవడం జరిగింది. సో ఆయన కూడా జీరో నుంచి హీరో. వీళ్ళందరూ కూడా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ వాళ్ళ రాజకీయ ప్రయాణంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోగలరు ఈ నాయకులు. రేపు భవిష్యత్తులో ఈ నలుగురే తెలంగాణ రాజకీయాలను శాసించేటువంటి విధంగా కనబడతా ఉంది. సో అవునన్నా కాదన్న బండి సంజయ్ ఒక విధంగా తనకు బీజేపీ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్స్ అవుతున్నాయి, అవి సరి చేసుకుంటే బాగుంటుంది. ఈటెల రాజేందర్ కూడా కొంత ఫెరోషియస్గా తనకు ఉండేటువంటి మృదు స్వభావం ఏదైతుందో, సరే రాజకీయాల్లో మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండడం ఆయన అభిప్రాయం కావచ్చు, కానీ కొంత ఫెరోషియస్గా పోయేటువంటి తత్వం ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఇది మార్చుకోగలిగితే 100% తెలంగాణ రాజకీయాల్లో ఇంకొక చక్రం తిప్పగలిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. సో తను ఎక్కడి నుంచి ఒక పెయింటర్గా తన జర్నీ స్టార్ట్ చేసి అనేక రకాల జూబ్లీహిల్స్ క్లబ్లో ఒక మెంబర్గా సెక్రటరీగా ఉన్నాడు. దాని తర్వాత 2006కు ముందు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. తర్వాత 2006లో ఇండిపెండెంట్ జెడ్పీసీ అయ్యిండు. 2008లో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అయ్యిండు. తర్వాత 2009లో టీడీపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యిండు, కొడంగల్ ఎమ్మెల్యేగా. ఆ తర్వాత 2014లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2018లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. 2019లో మల్కాజ్గిరి ఎంపీగా గెలవడం జరిగింది. 2020-21లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడం జరిగింది. తర్వాత 2023 నవంబర్లో సీఎం కావడం జరిగింది. సో ఆయన జర్నీ కూడా అంత ఈజీ కాదు, ఒక ఇన్స్పిరేషనల్ జర్నీయే. తర్వాత హరీష్ రావు కూడా ఎలాంటి అవి లేకుండా ఒక జీరో నుంచి తను కేసీఆర్ పిఏగా తన ప్రయాణం ప్రారంభించి ఈరోజు సిద్దిపేటలో ఒక బలమైనటువంటి పట్టున్నటువంటి నేతగా ఈరోజు హరీష్ రావు తన జర్నీని అయితే కంప్లీట్గా ఉన్నాడు. సో రేపటి రోజున తెలంగాణ రాజకీయాల్లో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ రావడం జరిగింది. వీళ్ళంతా ఈజీ కాదు వీళ్ళ జర్నీ. అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల జైళ్ళ పాలు, ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, అనేక రకాలుగా అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా ఈరోజు తెలంగాణ సమాజంలో వీళ్ళు హీరోలుగా నిలుస్తారు. ఇప్పుడు కేటీఆర్ గురించి మనం మాట్లాడదాం. కేటీఆర్ ఎవరు? కేసీఆర్ కొడుగ్గా ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమకారులను అవమానించి వాళ్ళని తిట్టినటువంటి సందర్భాల్లో ఈరోజు హరీష్ రావు యొక్క ప్రాబల్యం బలంగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి ఈరోజు వాళ్ళ తల్లి శోభమ్మ ఆదేశాలతోటి కేటీఆర్ రంగంలోకి రావడం జరిగింది. 2009లో 120 ఓట్లతోటి 2009లో డైరెక్ట్గా సిరిసిల్ల ఎమ్మెల్యేగా 120 ఓట్లతోటి గెలవడం జరిగింది. అందరు కూడా తెలిసిన విషయమే. సో 2009 నుంచి ఇప్పటివరకు కూడా ఆయన గెలుస్తూ వస్తూ ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ప్రజా ఉద్యమాల్లో కేటీఆర్ లేడు. సరే తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి దానిలో ఆయన పాల్గొన్న చాలా తక్కువ. కానీ ఆయన ఏంటంటే ఒక నాయకుడిగా వచ్చింది తప్ప గ్రౌండ్ లెవెల్లో ప్రజలను కదిలించిన సందర్భాలు లేవు. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు సభలు పెడితే పోయి మాట్లాడింది తప్ప వేరే ఉద్దేశం లేదు. సో ఇక్కడ ప్రజా ఉద్యమాలు ఎక్కడ కూడా చేయలేదు, కేటీఆర్ చేయడు కూడా. సో ఇప్పుడు ఏంది, ఆయన సోషల్ మీడియాని నమ్ముకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అంటే సోషల్ మీడియా అంటే బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా కనబడుతుంది తప్ప ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, వివిధ రకాల అంశాల్లో కావచ్చు కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వెనకబడుతూ ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక మనం కనుక గమనించినట్లయితే జూబ్లీహిల్స్లో సోషల్ మీడియా చాలా అద్భుతంగా పనిచేసింది అని కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో పొగిడిండు. అంటే సోషల్ మీడియా బలంగా పనిచేసింది అంటే గ్రౌండ్లో కార్యకర్తలు నాయకులు సరిగా పనిచేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే కేకే సర్వే లాంటి ఫేక్ సర్వేలను బయటికి పంపించేసి కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఫేక్ సర్వేలు రిలీజ్ చేసి వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి ఆ సర్వేలే. సో దీనికి కారణం ఎవరు? కేటీఆర్. ఎందుకంటే కేటీఆర్ సెప్టెంబర్ 13 ఐటీసీ కోహినూర్లో దాదాపు సాయంత్రం సమయంలో 1.5 గంటల పాటుగా ఎవరితో ఆ కేకే తోటి మీటింగ్ కావడం జరిగింది. దాని తర్వాత సర్వే రిలీజ్ కావడం జరిగిందని చాలా స్పష్టంగా తెల్లమవుతోంది. సో ఇలాంటి పనికిమాలినటువంటి స్ట్రాటజీస్ తోటి బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా మునిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఆయనకు నెట్వర్క్ లేదు. ఈరోజు జూబ్లీహిల్స్లో ఏ వ్యక్తి ఇప్పుడు సల్మాన్ ఖాన్ని జాయిన్ చేసుకున్నాడు కేటీఆర్. ఎందుకు? ఆయన వల్ల ఏమైనా ప్రభావితమైందా? బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఏమైనా ప్రభావితం చేయగలిగిందా? ఆయనకు ఉండేటువంటి ఇమేజ్ తోటి కంప్లీట్గా వచ్చే ఓట్ల కంటే ఆయన రావడం వల్ల ముస్లిం ఓట్లు అన్నీ కూడా మైనస్ అయినాయి. ప్లస్ మొన్న ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారిని నేను కానీ కూర్చోవాలంటే సమవిద్యులు ఉండాలి, మేము ఓవైసీ తోటి వాళ్ళు వీళ్ళతో మేము మీటింగ్లు పెడతాం, కానీ ఆ బేగం తోటి ఈ ఖాన్ తోటి మేము మీటింగ్లు పెడతామా, వాళ్ళతో కూర్చుంటే స్థాయి మాదా అని మాట్లాడతాడు. అంత పొగరు అవసరం లేదు.
అంత బలుపు అవసరం లేదు. ఎవడైనా కానీ ఒక మానవ మాత్రుడే కదా, నువ్వు తురుంకానవా? నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఏంది అంటే ప్రజల్లాగా చూడినంత కాలం ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు కేటీఆర్, గుర్తుపెట్టుకోవాలి. అసలు నీకు రాజకీయం చేత కాదు. నిన్ను బీఆర్ఎస్ పార్టీలోనే నిన్ను చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు హరీష్ రావు నాయకత్వం కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కోడెక్కుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్ కొడుకు కాబట్టి బయటికి రాలేకపోతుంది ఆ యొక్క అంశం. నేను బలంగా చెప్పిన, ఎప్పుడో ఒకసారి కల్వకుంట్ల కుటుంబం మొత్తంలో విచ్ఛిన్నం కాబోతుందని చెప్పి గతంలో చెప్పినా దాని ప్రకారం ఒక్కొక్కటి మూవ్ అవుతా ఉన్నది. ఇప్పుడు కవితను బయటికి పంపిస్తానని చెప్పినాం, 100% ఆమె సస్పెండ్ చేసి బయటికి పంపించారు. రేపటి రోజున కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. ఒకవేళ అటు ఇటు జరగద్దు అని కోరుకుంటున్నాను, కానీ అటు ఇటు జరిగిందనుకోండి బీఆర్ఎస్ పార్టీలో కంప్లీట్గా విచ్ఛిన్నమైన పరిస్థితికి వస్తుంది. హరీష్ రావు మరి బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకోవడమా లేకపోతే కేటీఆర్కి అప్పచెప్పడమా, ఏదో ఒకటి జరుగుతుంది. ఈలోపే కేటీఆర్ ఇవన్నీ కూడా మీరు గమనించి హరీష్ రావుకి బాధ్యతలపై ఇస్తే గౌరవప్రదంగా ఉంటుంది. లేదనుకోండి 100% బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈరోజు ఖచ్చితంగా హరీష్ రావు టేక్ ఓవర్ చేస్తాడు బీఆర్ఎస్ పార్టీ, అందులో నో డౌట్. సో అది రావద్దు అంటే కేటీఆర్ ఈ యొక్క పార్టీ బాధ్యతలు కంప్లీట్గా హరీష్ రావు భుజస్కంధాల మీద వేస్తేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుంది. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు భవిష్యత్తులో మునిగిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. టైటానిక్ షిప్ లాగా కంప్లీట్గా మునిగిపోయి కనీసం శకలాలు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ దిశగా మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అదే విధమైన పరిస్థితి అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది.